వివాహం, విడాకులు, ఆస్తి వారసత్వం, సహజీవనం వంటి అంశాలకు సంబంధించి ఒకే చట్టాన్ని అమలు చేసేందుకు ఉద్దేశించిన ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసోం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఉత్తరాఖండ్, గుజరాత్ తర్వాత యూసీసీ బిల్లుకు ఆమోదం తెలిపిన మూడో రాష్ట్రంగా అసోం నిలిచింది. ఉమ్మడి పౌరస్మృతి అసోం 2026 బిల్లుపై అసెంబ్లీలో రోజంతా సుదీర్ఘంగా చర్చ జరిగింది. అనంతరం బిల్లును సభ ఆమోదానికి ప్రతిపాదించాల్సిందిగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మను స్పీకర్ కోరారు. ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలన్న విపక్షాల డిమాండ్ను స్పీకర్ తోసిపుచ్చారు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. అధికార పార్టీ సభ్యులు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడంతో ఇది ఆమోదం పొందినట్లు స్పీకర్ అధికారికంగా ప్రకటించారు. అసోంలో నివసిస్తున్న షెడ్యూల్డ్ తెగలకు ఈ యూసీసీ బిల్లు వర్తించదని సీఎం హిమంత బిశ్వ శర్మ వెల్లడించారు. బహుభార్యత్వం ఈ చట్టం నిషేధిస్తోందని, దీన్ని ఉల్లంఘిస్తే 7 ఏళ్ల వరకు కఠిన కారాగార శిక్ష ఉంటుందన్నారు. ఎవరైనా సహజీవనం చేస్తే తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోని పక్షంలో 3 నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో నిబంధనలు పెట్టామని వెల్లడించారు. ఈ చట్టం అమలుపై సంబంధిత అధికారులకు శిక్షణ ఇచ్చామన్న సీఎం హిమంత యూసీసీ అమలుతో సమాజంలో చాలా విషయాల్లో ఏకరూపత వస్తుందని తెలిపారు.